1970లో భారత ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తూ అంటే మొఖానికి మొత్తం టాటూస్ వేసుకోవడం, ముక్కుల్లో బ్లాక్స్ పెట్టుకోవడం, దీనికి సంబంధించి ఉమెన్ ఫేషియల్ డిస్ఫిగరేషన్ అంటే ముఖ ఆకృతిని మార్చే విధంగా ఇలాంటి ప్రాక్టీసెస్ తప్పు. దీనివల్ల భవిష్యత్తులో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రావు అని చెప్పి గవర్నమెంట్ పేర్కొంటూ అప్పట్లో దీన్ని బ్యాన్ చేసింది. అయితే ఈ ఫేషియల్ టాటూస్ వేసుకోవడం, నోస్ ప్లగ్స్ పెట్టుకోవడం ఇదంతా ఒక కష్టం, ఆచారం లాగా ఫ్యామిలీ హానర్, ఫ్యామిలీ డిగ్నిటీ అంటే కుటుంబం యొక్క గౌరవం కానీ వాళ్ళ డిగ్నిటీ కాపాడే విధంగా వాళ్ళ కల్చర్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చాలా మంది మహిళలు ఈ నోస్ ప్లగ్స్ పెట్టుకోవడం, అదేవిధంగా ముఖం మీద టాటూస్ వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారనమాట. అయితే ఇది మదర్ నుంచి డాటర్కి పాస్ ఆన్ అవుతుంటుంది ఈ ప్రాక్టీస్. ఒక అమ్మాయికి 10 సంవత్సరాలు రాగానే అమ్మాయికి కూడా వేపిస్తారనమాట. నెమ్మదిగా ఈ ప్రాక్టీస్ అనేది అపతాని ట్రైబ్స్లోని యంగర్ ఉమెన్లో తగ్గిపోతూ వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళు దేశంలో పలు చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా లేదా వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళాలన్నా వాళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు కాబట్టి ఇక ఈ ప్రాక్టీస్ని వాళ్ళు ఆపేస్తూ వచ్చారనమాట. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని అపతాని ట్రైబ్స్ మరొక అంశంలో కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆఫ్ ప్యాడీ అండ్ ఫిషింగ్ అంటే ఫిషింగ్ ప్యాడీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేశారనమాట. యునెస్కో కూడా దీన్ని రికగ్నైజ్ చేసింది. ఇది ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఫిషెస్ ప్యాడీ అంటే వరి, చేపలు సైమల్టేనియస్గా ఒకటే దగ్గరలో కల్టివేట్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని చాలా యూనిక్ ప్రాక్టీస్గా కూడా యునెస్కో గుర్తించింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అపతాని ట్రైబ్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది చాలా పాపులర్.